నమస్కారం మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఉల్లాసం ఉత్సాహాలతో తెలంగాణ విమోచన దినోత్సవాలు అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమన్న నేతలు కొల్చారం మండలంలో మంత్రి సునీతారెడ్డి సుడిగాలి పర్యటన బంగారు తల్లి పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం ఘనంగా నిర్వహిస్తున్న విశ్వకర్మ జయంతి వేడుకలు దైనందిన జీవితంలో విశ్వ బ్రాహ్మణుల విశిష్టతను వివరించిన వక్తలు వెల్లుర్తి మండలంలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. వచ్చే సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వెల్దుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అనంతరెడ్డి మాట్లాడుతూ 60 సంవత్సరాల నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1948లో మన హైదరాబాద్ విమోచన జరిగింది. నిజాం గవర్నమెంట్ నుంచి మనము మన ఇండియన్ యూనియన్లో కలిసిపోవడం జరిగింది. ఆనాడు ఏర్పడినటువంటి తెలంగాణ 17 సెప్టెంబర్ సందర్భంగా ఇప్పుడు మనం సాధించుకున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ, మన సోనియా గాంధీ గారు, మన మన్మోహన్ సింగ్ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. దాని సంతోషంగా దాన్ని పురస్కరించుకొని ఈనాడు తెలంగాణ జెండాను ఎగరడం జరిగింది. ఇక వచ్చే ఎన్నికలు కూడా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, పడిగె నరసింహులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ వెల్దుర్తి. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో చినశంకరంపేటలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే అమరవీరుల ఆత్మలకు శాంతి కలుగుతుందన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పోతురాజు రమణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు 2 నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని, పద్ధతిని మార్చుకోవాలని వారు హెచ్చరించారు. అదేవిధంగా మండల కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రామరెడ్డి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ జెండాను, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రామరెడ్డి, సూరారం సర్పంచ్ నాగరాజులు తెలంగాణ పాటలు పాడి పలువురిని ఆకర్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రక్రియ అనేది కూడా జరుగుతుంది. సోనియా గాంధీ గారు ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అనే గురించి గట్టి నిర్ణయం తీసుకొని ఎక్కడ వెనకడుగు పోకుండా ముందుకు తీసుకెళ్తున్నందుకు మనందరి తరఫున, ముఖ్యంగా చినశంకరంపేట మండల టీఆర్ఎస్ తరఫున కానీ మండల ప్రజలందరి తరఫున సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ. మీటీవీ న్యూస్ చినశంకరంపేట. ఆడపిల్లల సంరక్షణ కోసమే ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర మంత్రి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. కొల్చారం మండలంలో మంత్రి సుడిగాలి పర్యటన చేసి సుమారు 2 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందజేశారు. కొల్చారం మండలంలో రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి సుడిగాలి పర్యటన చేసి సుమారు 2 కోట్ల రూపాయల నిధుల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మంత్రి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్యాలయంలో 10 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పోతంశెట్టిపల్లి గ్రామంలో చేపడుతున్న 33/11 kV సబ్స్టేషన్ కు భూమి పూజ చేశారు. హంసాన్పల్లి గ్రామంలో 10,60,000తో చేపడుతున్న అదనపు తరగతి గదులు, 50 లక్షలతో హంసాన్పల్లి, తుమ్మలపల్లి బీటీ రోడ్డు పనులకు, పోతిరెడ్డిపల్లిలో 50 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కొల్చారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పింఛన్లు, దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, స్కాలర్షిప్లు, అంత్యోదయ కార్డులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధియే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆమె వెల్లడించారు. ప్రభుత్వం ఏ విధంగా
ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలపైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారికి ఆ పథకాలు ఇస్తుందో ఒక్కసారి మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గ్రామానికి సంబంధించి మనం ఏదైనా ఊర్లకు సంబంధించినటువంటి పథకాలు ఆ ఊర్లో ఇచ్చినట్టయితే ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వనజాదేవి, తహసీల్దార్ లావణ్య, ఎంపీడీఓ ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ముత్యం ప్రవీణ్ కుమార్, అరిగే రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మిటీవీ న్యూస్ కొల్చారం. చేగుంట మండలం చందాయిపేటలో ఇటీవల మొక్కజొన్న పంటలో నష్టపోయిన రైతుల పంట పొలాలను సంగారెడ్డి డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు సందర్శించారు. కనీస మెలకువలు పాటించి పంట సాగు చేస్తే తెగుళ్ల బారిన పడకుండా పంటను కాపాడుకోవచ్చని వారు తెలిపారు. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో ఇటీవల మొక్కజొన్న పంటల్లో నష్టపోయిన రైతుల పంట పొలాలను సంగారెడ్డి డాట్ సెంటర్ శాస్త్రవేత్తలు లవకుమార్, శ్రీనివాసులు పరిశీలించారు. వారి వెంట ఏడీ పరశురాం నాయక్, ఏవో చైతన్యలు పాల్గొన్నారు. పంటలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ భూమిలో ప్రతి సంవత్సరం ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలని రైతులకు సూచించారు. అదేవిధంగా నత్రజనిని అధికంగా వాడటం వల్ల పంటకు నష్టం వాటిల్లుతుందన్నారు. అంతేకాకుండా దుక్కులో వేసే విత్తనాలను తప్పకుండా శుద్ధి చేయాలని రైతులకు తెలిపారు. ఇక్కడ మొక్కజొన్న కొంత పంట దెబ్బతినిందంటే పరశురాము ఏడిఏ గారు, మరి చైతన్య ఏవో, మరి మా తోటి సైంటిస్ట్ శ్రీనివాస్ మేమంతా వచ్చి విజిట్ చేశాము. ఇక్కడ చూస్తే ఏంటంటే ప్రధానంగా మనకు ఈ పత్రహరితం కోల్పోయి సో బుట్ట సైజు రాకుండా పోవడము, అలానే బుట్టకు కూడా కొంత ఆ యొక్క నిర్వీర్యమైపోయి ఫంగస్ డెవలప్ అయింది, అఫ్లోటాక్సిన్స్ అంటే. మిటీవీ న్యూస్ చేగుంట. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతి ఏటా సెప్టెంబర్ 17న జరుపుకుంటామని, వచ్చే సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా జెండా ఆవిష్కరించాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పెర ప్రసాదరావు, మండల జేఏసీ కన్వీనర్ కృష్ణలు జగదేవ్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని వారు కోరారు. ఏర్పాటు జరిగిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రచారం చేస్తూనే తెలంగాణ విమోచన దినమైనటువంటి సెప్టెంబర్ 17th అధికారికంగా నిర్వహించకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలైన వాళ్ళ నియోజకవర్గాల్లో జాతీయ పతాకాలను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తే తెలంగాణ ప్రజలు చాలా సంతోషించేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ఒకవైపు ప్రకటన చేస్తున్నా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో 2 నాలుకల ధోరణితోనే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. వీరోచిత పోరాటాల ద్వారా ఆ రోజు తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోటి తెలంగాణ ప్రాంతం అంతా కూడా భారతదేశంలో విలీనమై ఒక రాష్ట్రంగా వెలుగొందింది. దాని తర్వాత ఆంధ్ర నాయకుల కుటిల యత్నాలతోటి మళ్ళీ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రతో కలిపి సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంది. ఆ పోరాటంలో మెదక్ పట్టణంలో పలు పార్టీల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకుని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు. దీనికి ముందు మండలంలోని గ్రామాల సర్పంచులు మరియు కార్యకర్తలతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంకు సెప్టెంబర్ 17న విమోచనం జరిగిందని, ఈ రాష్ట్రం గతంలో మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలు కూడా మెదక్తో పాటు కలిసుండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రకటించి మాట నిలబెట్టుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. హెడ్ క్వార్టర్ గా నాందేడు, బీదర్, పర్బని, ఔరంగాబాద్ తదితర జిల్లాలన్నిటితో ఉన్నటువంటి రాష్ట్రమే మన రాష్ట్రం. 56లో తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కలిసి ఉండాలని బలవంతంగా హైదరాబాదు మిటీవీ న్యూస్ మెదక్. రైతులకు 3-ఫేజ్ కరెంటును 7 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో పాపనపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు ప్రధాన రోడ్డుపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సమయ పాలన లేని కరెంటుకు రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాపన్నపేటలోని అసిస్టెంట్ డివిజన్ విద్యుత్ ఇంజనీర్ కార్యాలయం ముందు 7 గంటల 3 ఫేజ్ కరెంటును నిరంతరంగా అందించాలని కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఏడీ కార్యాలయంలో లేకపోవడంతో 2 గంటల పాటు నిర్వహించారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ రైతులను దెబ్బతీయడానికే ఆంధ్ర ఏడీ సమయపాలన లేకుండా కరెంటును సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. 2 గంటలైనా ఏడీ రాకపోవడంతో నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ గోద్రు చేరుకుని వివరాలు తెలుసుకుని డీఈతో ఫోన్ లో మాట్లాడి ధర్నాను విరమింపచేశారు. అనంతరం సబ్ ఇంజనీర్ శేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మల్లప్ప మాట్లాడుతూ పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం, మరి ముఖ్యంగా ఇప్పుడు పంటలు పొట్టకొచ్చే దశలో పూర్తిగా కరెంటును 2 విడతలుగా ఇవ్వడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏడీ వైఖరి, ఏఈ వైఖరి పూర్తిగా ప్రజలకు విరుద్ధంగా ఉంది. వెంటనే ఈ 2 విడతలుగా ఇవ్వకుండా నిరంతరంగా సరఫరా చేయాలని మండల జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు రైతులను తీసుకొని రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. మీటీవీ న్యూస్ పాపన్నపేట. డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా చేగుంటలో మహాలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని ఎస్ఐ వినాయకరెడ్డి ప్రారంభించారు. చేగుంటలోని శ్రీ మహాలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ లో డ్రైవర్స్ డే సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ వినాయక్ రెడ్డి హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలను నడపరాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించి ప్రమాదాల బారి నుండి జాగ్రత్త పడాలన్నారు. అనంతరం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్ సివిఆర్ శర్మ మాట్లాడుతూ అనునిత్యం ప్రమాదాలను లెక్క చేయకుండా వాహనాలు నడిపించే డ్రైవర్ల ఆరోగ్యం కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎందుకంటే మాకు వచ్చే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వచ్చేసి మన దేశంలోనే అతిపెద్ద కంపెనీ. అన్ని సెక్టర్స్ లో చూసుకుంటే కూడా అతిపెద్ద కంపెనీ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి వచ్చే ఆదాయము ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు పోసుకునే డీజిల్ నుంచి వస్తుంది. మీటీవీ న్యూస్ చేగుంట. గజ్వెల్ పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా పార్కు చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డు లేదని, హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని తెలిపారు. ఇక పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఆకుల నరేష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నుతూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని వారిపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని, అప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖున స్వతంత్రం వచ్చినప్పటికీ అప్పటికి తెలంగాణ ప్రాంతం నైజాం నిరంకుశ పాలనలో మ్రగుతున్న రోజులలో. మీటీవీ న్యూస్ గజ్వేల్. తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచ్లకు, ఆయా శాఖల అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధిపై సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సమావేశానికి హాజరైన గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి సూచించారు. తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామాలలో ఎన్నికైన సర్పంచులకు మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గజ్వేల్ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా గ్రామాలలో నెలకొన్న విద్యుత్, మంచినీరు, పలు సమస్యలను సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలన్నారు. నీటి శుద్ధి పరికరాలు సర్పంచులకు ఎమ్మెల్యే అందజేశారు. మనం చూస్తున్నాం, మనం తెలంగాణ డిక్లేర్ అయ్యి అదృష్టంలో, ఆనందంలో మనం ఉన్నాం. వాళ్ళు బాధపడి వాళ్ళు కృత్రిమ ఉద్యమం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఈ అవగాహన సదస్సు పెట్టలేకపోయింది. కానీ మనం నెల 15 రోజులు, నెల 20 రోజులు అయింది. మరి మనం అందరూ కూడా గ్రామానికి కొత్త సర్పంచ్ అయినా మంచి పనులు చేయాలి, తొందరగా చేయాలి అని మన మీద ఇబ్బంది ఉంటుందని. మీటీవీ న్యూస్ తూప్రాన్.
నర్సాపూర్ పాపనపేట మండలాల్లో పలు పార్టీల నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. నర్సాపూర్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నేతలు జెండాను ఆవిష్కరించారు. నర్సాపూర్ పట్టణంలో రాష్ట్ర మంత్రి సునీత లక్ష్మారెడ్డి పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. నైజాం పాలన నుండి సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి అయినందుకే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్తో కలిపి 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణారావు, గ్రామ సర్పంచ్ రమణారావు, శ్రీనివాస్ గుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, ఉప సర్పంచ్ నయీముద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు రజాకార్లది విపరీతమైనటువంటి దౌర్జన్యాలు ఉండే. వాళ్ళ దౌర్జన్యాలంటే సర్దార్ పటేల్ గారు వాళ్ళని తీసేసి అప్పుడు హైదరాబాద్ను మన ప్రత్యేక తెలంగాణను మనకు ఇచ్చినటువంటి సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ తెలంగాణ విమోచన దినం సందర్భంగా తెలంగాణ అనేది ఏర్పాటు గిట్ట మనం ఇదే విధంగా జరుపుకోవాలంటని చెప్పి మిటివి న్యూస్ నర్సాపూర్. విశ్వకర్మ జయంతి వేడుకలను చేగుంట, హత్నూర, జోగిపేట మండలాల్లో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర ఎంతో ఉందని వారన్నారు. హత్నూరా మండలం దౌలతాబాద్ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నాగులమ్మ గుడి వద్ద విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశ్వకర్మ మండల అధ్యక్షులు నరసింహాచారి, గిరిరాజుచారిలు విశ్వకర్మ దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. ఈ శిష్యులతో మనోమయ తష్ట శిల్పి విశ్వజ్ఞ మేము విశ్వబ్రాహ్మణులము. ఈ సెప్టెంబర్ 17 తారీఖున మేము ఈ విశ్వకర్మ జయంతిని జరుపుకోవాలని నిశ్చయించుకొని ప్రతి సంవత్సరము ఈ పూజ యథావిధిగా. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు వేణుచారి, ప్రవీణ్ చారి, వీరాచారి, నరేందర్ చారి తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్ హత్నూరా. చేగుంట మండలంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి ఆలయంతో పాటు వివిధ పరిశ్రమలలో యంత్రాలకు పూజలు నిర్వహించారు. ప్రతి మనిషి దైనందిన జీవితంలో విశ్వబ్రాహ్మణుల పాత్ర కీలకమని వారన్నారు. మిటివి న్యూస్ చేగుంట. మెదక్ జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో సాయి అనే 6వ తరగతి విద్యార్థిని పాము కరిచింది. దీంతో అక్కడున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సాయిని తరలించగా అక్కడ సిబ్బంది లేకపోవడంతో 108లో సంగారెడ్డికి తరలిస్తుండగా సాయి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పిఎస్సికి తాళం వేసి రహదారిపై రాస్తారోకో ఆందోళన చేపట్టారు. పుల్కల్లో సాయి అనే విద్యార్థికి తన ఇంటి సమీపంలో పాము కాటు వేసింది. ఆందోళన చెందిన సాయి కుటుంబ సభ్యులు సాయిని పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో సాయిని హుటాహుటిన 108లో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సాయి కన్నుమూశాడు. దీంతో పుల్కల్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం వేశారు. ప్రాణాలు కాపాడని ఆసుపత్రి ఎందుకంటూ ఆసుపత్రి ఎదురుగా ఆందోళన చేశారు. జిల్లా అధికారులు ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ గ్రామస్తులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. రోడ్డుపై బైఠాయించి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై ముళ్లకంచెను వేసి రహదారిని స్తంభింపచేశారు. పోలీసులు ఆందోళనకారుల వద్దకు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు పోలీసులను ఏమాత్రం పట్టించుకోలేదు. గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక తహసీల్దార్ ఆందోళన స్థలికి వచ్చి ఆందోళనకారులను శాంతింపచేశారు. ఇదిలా ఉండగా పిహెచ్సి వైద్యులు మాత్రం అందుబాటులో లేకపోవడం ఆందోళనకు మరింత ఆజ్యం పోసినట్లయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు లేరు, ఎటువంటి చికిత్స కూడా చేయడం లేదు. నిన్న నైట్ ఈ విధంగా జరిగిన కారణము డాక్టర్లే. ఇటువంటి ప్రమాదానికి కావాల్సిన మందులు అన్ని సరఫరా చేయడానికి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. వాళ్ళకు ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు చికిత్స కరెక్ట్గా చేయడం లేదు. అది ఎందుకు? ఆ మందులు ఏం చేస్తున్నారు? వాళ్ళు డ్యూటీ వస్తున్నారు, 10 గంటలకు వస్తారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడనే డైలీ అక్కడనే ఉండాలని చెప్పి ఏం లేదు. అప్పటి నుంచి చేసినా సరే, కానీ సాయంత్రం పొద్దున 10 గంటలకు వచ్చినా సాయంత్రం 4 గంటల వరకు ఉండాలి, అందరికీ చూడాలి. మిటివి న్యూస్ జోగిపేట. తెలంగాణపై మాట మార్చిన వైఎస్ఆర్సీపీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు నర్సాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీధర్ గుప్తా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉందని, రాబోయే ఎన్నికల్లో నర్సాపూర్ లేదా మెదక్ అసెంబ్లీ స్థానం నుండి తాను పోటీలో దిగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే నర్సాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాయకులందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాను మాటిచ్చింది. మరి ఇస్తాను మాటిచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రాంతం కూడా సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా ఆ పార్టీలో చేరవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా కారణము కేవలము తెలంగాణ విషయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు వర్గల్ మండలాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ములుగులో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా వర్గల్లో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్గల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థులు ప్రధాన వీధుల గుండా పంచాయతీ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుండి విముక్తి కలిగిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన నాయకుడని, ఆయన విగ్రహాలను తెలంగాణ ప్రాంతంలోని అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. మీటీవీ న్యూస్ వర్గల్. తూప్రాన్, నర్సాపూర్ మండలాల్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. హత్నూరులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని తూప్రాన్ మండలం రావెల్లి, పోతరాజపల్లి గ్రామాలలో గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి విద్యార్థులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావెల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమరేందర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ కోరుకునే తెలంగాణ కావాలి, 10 జిల్లాల తెలంగాణ కావాలి. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. తెలంగాణ ప్రజల 63 సంవత్సరాల ఉద్యమాల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది. మీటీవీ న్యూస్ తూప్రాన్. దౌలతాబాద్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు మరియు విద్యాభారతి విద్యార్థులతో టీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. దౌలతాబాద్ చౌరస్తాలో గల అంబేద్కర్ కు మరియు తెలంగాణ తల్లి విగ్రహానికి విద్యార్థులచే పూలమాలలు వేయించారు. అనంతరం జాతీయ జెండాను విద్యార్థిని ఆవిష్కరించింది. జాతీయ గేయం తెలంగాణ గీతాలతో మారుమోగిపోయింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు వేసిన భారతమాత, తెలంగాణ తల్లి, గాంధీజీ, బాపూజీ వేషధారులను, చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. సక్సెస్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒకటే తెలియజేస్తున్నాం. కేవలం దౌలతాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు ఉన్నటువంటి కనీస జ్ఞానమన్న మీరు ఒకసారి చూసి ఆ పిల్లల యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉన్నదో దాన్ని ఆసరాగా చేసుకొని మీరు కూడా తెలంగాణ ఉద్యమానికి పాటుపడాలని చెప్పి కోరుతున్నాం. మీటీవీ న్యూస్ హత్నూరా. మెదక్ జిల్లా జోగిపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దొంగతనాలకు పాల్పడిన 5గురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి బంగారు నగలు, వెండి పళ్లెం, 20,000 నగదును స్వాధీనం చేసుకుని మీడియా ముందు దొంగలను ప్రవేశపెట్టారు. గత నెలలో జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాలలో దొంగతనాలు ఊపందుకున్నాయి. పుల్కల్, అల్లాదుర్గం, అందోలు మండలాలలో దొంగల స్వైర విహారం ప్రకంపనలు రేపింది. జోగిపేట సిఐ సైదానాయక్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ దొంగతనాలకు పాల్పడ్డ వారిపై నిఘా వేసి పట్టుకున్నారు. కొందరు పోలీసుల సహకారంతో జోగిపేటకు చెందిన 5 మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. దీంతో జోగిపేటలో 3, అల్లాదుర్గం మండలం కేరూరులో, పుల్కల్ మండలం శివంపేటలో దొంగతనాలకు పాల్పడింది మేమేనని దొంగలు ఒప్పుకున్నారు. జోగిపేటకు చెందిన అశోక్, సయ్య ప్రభాకర్, చౌదరిపేట నర్సింహులు, దుర్గమ్మ, మంగళి రవిలపై అనేక దొంగతనాల కేసులున్నాయని వీరిని మీడియా ముందు మెదక్ డీఎస్పీ గోద్రు ప్రవేశపెట్టారు. వీరి వద్ద నుండి 14.5 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, 20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా సదాశివపేటకు చెందిన జంగలి రాములు, చింతకుంట లక్ష్మణులు పరారీలో ఉన్నారని, వీరిని అదుపులోకి తీసుకుంటే మరింత సొత్తు రికవరీకి అవకాశం ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. జోగిపేటకు చెందిన వైద్యులు శ్రీనివాస్ ఇంట్లో జరిగిన దొంగతనంలో దాదాపు 6 లక్షల వరకు బంగారం, నగదు, వెండి తస్కరణ జరిగింది. దీనిపై పోలీసులు కేవలం 7 తులాల బంగారాన్ని మాత్రమే రికవరీ చూపించడం పట్ల పోలీసుల తీరును పలువురు శంకిస్తున్నారు. దొంగలు దొంగతనం విషయం ఒప్పుకున్నప్పుడు రికవరీ విషయంలో పోలీసులపై అనుమానాలకు తావిస్తోంది. జోగిపేట సీఐకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం తన ఐటీ పార్టీతో 5 వ్యక్తులైనటువంటి మంగళి రవి, ఎక్లర్స్పుర అశోక్, సూర్య ప్రభాకర్, చంద్రపేట నర్సింహులు, దుర్గమ్మ
ఈ ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయగా మీటీవీ న్యూస్ జోగిపేట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉల్లాసం ఉత్సాహాలతో తెలంగాణ విమోచన దినోత్సవాలు. అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమన్న నేతలు. కొల్చారం మండలంలో మంత్రి సునీతారెడ్డి సుడిగాలి పర్యటన. బంగారు తల్లి పథకంతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఘనంగా నిర్వహిస్తున్న విశ్వకర్మ జయంతి వేడుకలు. దైనందిన జీవితంలో విశ్వ బ్రాహ్మణుల విశిష్టతను వివరించిన వక్తలు. ఇవి ఈనాటి మెదక్ జిల్లా వార్తా విశేషాలు.